అశోక్ నగర్ మరియు దిల్సుఖ్ నగర్‌లో ఉన్న మన యూపీఎస్‌సి గ్రూప్స్, ఎస్ఐ అండ్ పీసీ యాస్పిరెంట్స్‌కి ఒక విన్నపం అండి. సో, మీరు ఒకవేళ టెలిగ్రామ్ యాప్ వాడుతున్నట్లయితే సైబర్ క్రిమినల్స్ దాన్ని ఎలా హ్యాక్ జేస్తారో ఇప్పుడు నేను ఒకసారి ప్రాక్టికల్‌గా చూపిస్తా చూడండి. ముందుగా మీ టెలిగ్రామ్ యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకొనుంటే మీ ఫోన్‌లో ఇమ్మీడియేట్‌గా ఈ సెట్టింగ్స్‌ని ఆన్ చేసుకోండి. అవేంటో చూపిస్తారండి. ముందుగా సైబర్ క్రిమినల్స్ మనకేం జేస్తారో తెలుసా? వాళ్ళు ఇలా ఒక మెసేజ్ పంపిస్తారనమాట. హాయ్ దేర్ ఆర్ ఫోటోస్ ఆఫ్ యూ ఆన్ యువర్ వెబ్‌సైట్ అని జెప్పేసి పంపించగానే మనం హడావుడిగా వామ్మో! నా ఫోటోలు వీళ్ళ దగ్గరికి ఎలా ఎళ్ళిపోయినాయి అని జెప్పేసి వాడు పంపించిన ఒక చిన్న బుచ్చికి లింక్ ఉంటదండి. అసలు అది లింక్ చూస్తేనే అర్థమైతది ఇది మనకసలు ఏది గూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అక్కడ హెచ్‌టిటిపి ఓకేనా? అక్కడ ఎస్ గూడా లేదు. అంటే అది సెక్యూర్డ్ లింక్ గూడా కాదని జెప్పేసి మనకు బేసిక్ అవగాహన ఉండాలండి. ఓకేనా? అంతేగాని మనం ఏదో లింక్ పంపించేసారని జెప్పేసి హడావుడిగా ఎళ్ళిపోయి మనం అలా చేయడం కరెక్ట్ గాదు. చూడండి మనం లింక్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. హెచ్‌టిటిపి అని ఉంది. అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఎస్ ఉంటే అది సెక్యూర్డ్ అని అర్థం. సరే సెక్యూర్డ్ లేదు. ఆ పక్కన లింక్ చూడండి. OUB11733 అని చెప్పేసి ఏదో చిల్లర లింక్ పంపించారు. అది చూడగానే మనం ఫస్ట్ కంగారు పడి ఆ లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుందో తెలుసా? వాడు అంటే మీ టెలిగ్రామ్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి కిరణ్ అని చెప్పేసి మన ఏపీ గ్రూప్ 2 నుంచి నిన్న మెసేజ్ వచ్చింది. నాకు తెలుసు అది అతను చేయడని చెప్పేసి. సో, సార్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ నంబర్ ఏముందండి? +1 ఉంది. ఓకే. మన ఇండియాలో నంబర్లు ఏముంటాయండి? +91 ఉంటాయి. సో, +1 ఉండగానే నేను ఇమ్మీడియేట్‌గా మనోడికి మెసేజ్ పంపించాను. ఫోన్ చేశాను. బాబు ఇమ్మీడియేట్‌గా నువ్వు టెలిగ్రామ్‌లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకో అని. అప్పుడు ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి. సి కిరణ్ ఏపీ జాయిన్డ్ టెలిగ్రామ్ అని చెప్పేసి వచ్చిందనమాట. దీనికి మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ యొక్క టెలిగ్రామ్ ఒకవేళ మీరు ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నారనుకోండి. మీకు సైబర్ క్రిమినల్స్ అంటే మీ డివైస్ వాళ్ళ చేతిలో ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదో ఒక మీ నంబర్‌తో అక్కడ లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు టెలిగ్రామ్‌లో ఏం చేస్తారంటే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మీకిక్కడ సెట్టింగ్స్ ఉంటది కదండీ! సెట్టింగ్స్‌లోకెళ్ళండి. ఓకేనా? సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ డివైజెస్ అని కనిపిస్తుంది మీకు. ఓకేనా? ఈ డివైజెస్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు టెర్మినేట్ ఆల్ అదర్ సెషన్స్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. ఓకేనా? సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత మీకిక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఇక్కడ యాక్టివ్ సెషన్స్ అని ఉంది కదండీ! ఇక్కడికి కూడా ఎళ్లి మీరు అన్నీ టెర్మినేట్ చేయొచ్చనమాట. సో, ఖచ్చితంగా ఇది మీరు టెర్మినేట్ చేసిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. 100% ఇది మిమ్మల్ని సెక్యూర్‌గా ఉంచుతుంది. 2 స్టెప్ వెరిఫికేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటండి? ఎవరన్నా టెలిగ్రామ్ మిమ్మల్ని యాక్సెస్ చేద్దాము అంటే మీ నంబర్‌తో అనుకుంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. చాలామంది ఇది ఆఫ్ చేసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? మీ టెలిగ్రామ్ హ్యాక్ చేసి అప్పుడు మీ కాంటాక్ట్స్‌లో ఉన్న మీ కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళ చేతిలోకెళ్ళిపోతున్నాయి. అందుకే వాళ్ళేం జేస్తారు, మీ ఫ్రెండ్స్‌కి మెసేజ్ జేస్తారు. మీ ఫ్రెండ్స్ గూడా పొరపాటున అరే! వీడు నా ఫ్రెండ్ వీడేదో ఫోటోలు పెట్టాడని జెప్పేసి క్లిక్ జేస్తే ఏమవుతుంది, మీ డేటా అంతా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతుంది. ఇది సైబర్ క్రిమినల్స్ మిస్‌యూజ్ జేస్తారండి. తర్వాత ఏం జేస్తారు అలా చాటింగ్ పెరిగే కొద్దీ ఐ నీడ్ ₹5000 ఇమ్మీడియేట్‌లీ నాకొక యాక్సిడెంట్ అయింది అని జెప్పేసి ఇంగ్లీష్‌లోనే చాట్ జేస్తారు. వాళ్ళకి తెలుగు రాదు గాబట్టి. మీరు తెలుగులో సమాధానం జెప్పారనుకోండి అయినా వాడు ఇంగ్లీష్‌లోనే సమాధానం జెప్తాడు మీకు. ఓకేనా? సో, ఇలా సైబర్ క్రిమినల్స్ ఉన్నారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు యాక్టివేట్ అవ్వండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. బికాజ్ డైలీ ఒక 2, 3 మెసేజ్‌లు వస్తాయండి నాకు టెలిగ్రామ్‌లో. ఎవరంటే మన స్టూడెంట్సే. పాపం తెలియక ఆ లింకులు నొక్కేస్తున్నారు. నొక్కేస్తే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ దాంట్లో నుంచి వీళ్ళ కాంటాక్ట్స్‌లోకి అందరికి మెసేజ్‌లు ఎళ్తున్నాయి. అలా నాకు డైలీ మెసేజ్‌లు వస్తున్నాయి. సో, ఇమ్మీడియేట్‌గా మీకు అలా మెసేజ్ వస్తే మీ ఫ్రెండ్స్‌కి ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేయండి మీరు. ఫోన్ చేసి అరే! నీ టెలిగ్రామ్ ఎవరో హ్యాక్ చేశార్రా ఇమ్మీడియేట్‌గా నువ్వు ఆ లింక్డ్ డివైస్‌లోకెళ్ళి అన్నీ టెర్మినేట్ చేసేసి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకో అని చెప్పండి. లేదనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? సో, థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.